ముక్కుతో వచ్చిన సమస్య ఏమిటంటే అవి చెవి గొంతులో కూడా సమస్యని తెచ్చిపెడుతుంటాయి. జలుబు అనేది సర్వసాధారణం. అయితే ఈ జలుబు అనేది కొంతమందికి ఎలర్జీ కారణాల వల్ల తరచూ రావడం అనేది జరుగుతుంటుంది. అలాంటప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే ఆ ముక్కు దూలం అంటే ఎదిగే పిల్లల్లో కొంచెము చిన్నగా ఉండడము, అలాగే వాళ్ళకి లోపల ఎడినాయిడ్స్, అలాగే లోపల చిన్న చిన్న పాలిప్స్ లాంటివి ఏర్పడడం, ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క జలుబు అనే సమస్య అధికం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక గాలి తీసుకునే పద్ధతిలో వాళ్ళు సఫర్ అవుతుంటాడు. అలాగే వాళ్ళకి ఆ యొక్క పొద్దున్న లేవగానే జలుబు రావడం అనేది తరచూ జరుగుతున్నప్పుడు ఫస్ట్గా ఏంటంటే వీళ్ళు ఆవిరి పట్టడం లాంటివి చేయడం ద్వారా కొంతవరకు ఉపయోగపడుతుంటుంది. అలాగే వీళ్ళ యొక్క కఫాన్ని తగ్గించేందుకు ఆహారంలో మనం తరచూ రోజువారీ మిరియాలు లాంటివి ఆహారంలో తీసుకుంటూ ఉంటాం. అది వాళ్ళు ఆహారంలో భాగంగా, అంటే కొంతమంది మిరియాలు తీసుకోరు, మిరియాలు అనేదే వాడరు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు చారు రూపంలో, అంటే ఇంట్లో మనం తప్పనిసరి చారు అనేది రసం అంటాం, ఆ రసం లాంటిది చేసినప్పుడు అందులో వెల్లుల్లిపాయలు అలాగే మిరియాల పొడి వేసి రసంలాగా చేసి కొంత చింతపండు వేసి తీసుకుంటే కనుక అది వాళ్ళకి రుచిగా ఉంటుంది, అగ్ని పెంచుతుంది, అలాగే కఫాన్ని కూడా తగ్గిస్తుంటుంది. ఇది త్వరగా జరగదు, కాకపోతే కొంత నెమ్మదిగా జరుగుతుంది. అలాగే వేడి నీళ్ళల్లో పసుపు, మిరియాలు, దాల్చిన చెక్క వేసి పొద్దున్నే ఒక కప్పుడు తాగితే, పొద్దున్న సాయంత్రం తాగితే కూడా వాళ్ళకి ఇది సహాయపడుతూ ఉంటుంది. ఆహారంలో కూడా వాళ్ళు ఎప్పుడు కూడా పథ్యంగా తినాలి. ఎందుకు ఫ్రెష్గా తీసుకొచ్చిన ఫుడ్, అలాగే నిలవలేని ఆహార పదార్థాలు, చల్లటి పదార్థాలు లేకుండా చూసుకుంటే కనుక కొంతవరకు తగ్గించుకోగలుగుతాం. అలాగే కొంతమందికి ఏంటంటే వాళ్ళకి ఈ చల్లటి వాతావరణంలో తిరిగినప్పుడు, ముఖ్యంగా వర్షం పడినప్పుడు, వర్షంలో తడిసినప్పుడు ఈ జలుబు అనేది ఎక్కువ అవడము, అలాగే సైనసెస్ ఎఫెక్ట్ అవ్వడం, ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంటుంది, వెంటనే తలనొప్పి రావడం జరుగుతుంటుంది. ఇలాంటప్పుడు ఏంటంటే వేడి నీళ్ళతోటి స్నానం చేయడం, అంటే ఎప్పుడైతే వర్షంలో తడిసారో అప్పుడు వెంటనే గోరువెచ్చటి నీళ్ళతో కానీ వేడి నీళ్ళతో కానీ తలస్నానం చేస్తే కనుక, అంటే వాళ్ళు ఒకవేళ తడుస్తే కనుక అది సహాయపడుతుంది. లేదంటే మామూలుగా వేడి నీళ్ళ స్నానం చేసినా కానీ వాళ్ళ శరీరానికి ఆ యొక్క ఏదైతే కఫం ఉందో తగ్గడానికి సహాయపడుతుంది. ఇది కాకుండా ఏంటంటే వ్యాయామం విషయానికి వచ్చేసరికి కొన్ని యోగాసనాలు చేయడం ద్వారా, అంటే ముఖ్యంగా ఏదైతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏదైతే చెప్తున్నామో అది చేయడం ద్వారా ఈ వెంటిలేషన్ ప్రాసెస్ ప్రాపర్గా అయ్యి ఈ పాలిప్స్ లాంటివి ఏమైనా గ్రో అయ్యే ఉంటే కనుక అవి గ్రో అవ్వడం తగ్గుతుంది. ఇంకొకటి, రాత్రి పడుకునేటప్పుడు కొంచెం కొబ్బరి నూనె, కొంచెము అల్లం రసం వేసి దానిని చిన్నగా డ్రాప్, ఒక ముక్కులో ఒక డ్రాప్, 2 ముక్కులో ఒక డ్రాప్ లాంటిది వేస్తే కనుక వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది కాకుండా కొంతమందికి మెంతాల్ లాంటిది, కర్పూరం చిన్న గుడ్డలో చుట్టి